ప్రస్తుతం మనతో పాటు రామచంద్రరావు గారు 12 సంవత్సరాలు మోడీ పాలనలో ఇప్పటి వరకు సక్సెస్ అయ్యింది ఏం లేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రధానంగా విమర్శిస్తుందండి. సో మోడీ చేసినటువంటి ప్రగతి ఏమనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అపోజిషన్ కాబట్టి ఏదో అంటది. మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. మీరు 40-60 సంవత్సరాలు పరిపాలించారు, మీరు ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టారు? మీరు 60 సంవత్సరాలు 40-70 ఎయిర్పోర్ట్లు కడితే మీరు 150 ఎయిర్పోర్ట్లు కట్టినాం. మీరు 6 ఐఐటీలు కడితే మీరు 20 ఐఐటీలు చేసినాం 12 సంవత్సరాలు. మీరు ఐఐఎం లో 6 పెడితే మేము 20 ఐఐఎం చేసినాం. ఎన్ఐటీలు మీరు 10 పెడితే 30 ఎన్ఐటీలు చేసినాం. మీరు సెంట్రల్ యూనివర్సిటీ పెంచినాం, ఎయిర్పోర్ట్లు పెంచినాం, రైల్వే లైన్ పెంచినాం, జాతీయ రహదారుల కిలోమీటర్లు పెంచినాం, కొత్త ట్రైన్ తీసుకొచ్చినాం, బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఉండగా కూడా ఈ రకమైనటువంటి మాట మాట్లాడితే ఎట్లని? అంటే తెలంగాణకు మోడీ చేసింది ఏం లేదు, 2 కోట్ల ఉద్యోగాలు కావచ్చు, ప్రతి ఒక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు కావచ్చు, ఇవేమి చేయలేకపోయారు కదా అండి. పేర్లు మార్చడం అండ్ ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్లకి దారాదత్తం చేయడం తప్ప. వాళ్ళు మా పేర్లు మార్చుకొని వాళ్ళు పెట్టుకుంటున్న పథకాలని కూడా మేము ఇచ్చే నిధులతోనే ఈ రోజు తెలంగాణ నడుస్తుంది. ఇప్పటికే 13 లక్షల కోట్ల తెలంగాణకి ఇచ్చినాము. ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీని బద్నాం పెట్టడానికి రకరకాలుగా మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ తెలంగాణనే కాదు, దేశం అంతా కూడా ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఒక పరిపాలనతో వికసిత్ భారత్ వైపు వెళ్తా ఉన్నాం. డెవలప్డ్ ఇండియాకు మేము అంతా చూస్తా ఉన్నాం. డెవలప్డ్ తెలంగాణ కూడా అవుతుందని చెప్పేసి కూడా మోదీ గారి నాయకత్వం జరుగుతా ఉంది. 2028లో గెలిచి మోడీ గారికి తెలంగాణ గిఫ్ట్ ఏమని ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు ఈ సందర్భంగా? డెఫినెట్ గా 2028లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మళ్ళీ మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు. భారతీయ జనతా పార్టీ సంబరాలు ఏం జరుపుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ ప్రజల ఆధారంతోనే ఒక ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ఇంకా రాబో రోజుల్లో మంచి ఆరోగ్యంగా ఉండి ఇంకా ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుతూ ప్రజల తర్వాత కార్యకర్తలందరూ కూడా ఈ రోజు వారి గురించి అన్ని టెంపుల్లో కూడా ఈ రోజు అర్చన కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు నల్లధనం తేకపోవడం అవన్నీ ఫెయిల్యూరే అనుకోవచ్చు కదా. 15 లక్షల రూపాయలు వేయకపోవడం, 2 కోట్ల ఉద్యోగాలు వేయకపోవడం. నల్లధనం తేకపోవడం అనే కాదు, ఈ రోజు నల్లధనం ఎక్కడ ఉన్నదో, ఎట్లా చేసినారో, మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్ని కేసులు సాల్వ్ అయినాయి అవన్నీ కూడా తెలుస్తా ఉన్నాయి. ఈ రోజు అవినీతి అనేది లేకుండా పరిపాలన అయితే అందించినారో దేశంలో వారు మొదటి ప్రైమ్ మినిస్టర్. వారు వచ్చిన తర్వాత ఒక అవినీతి మచ్చగు లేదు. తర్వాత ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానివ్వండి, తర్వాత అన్ని విషయాల్లో కానీ నల్లధనం ఎక్కడ కూడా ఈ రోజు ఒక్క కేసు కూడా బ్యాంకులో ఇంత ముందు లూట్ చేసినటువంటి పరిస్థితి ఉండింది. చాలా మంది బ్యాంకులు లూట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్లధనానిగా మార్చుకున్నారు. దాని అంతటి కూడా ఈ రోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. అంటే తెలంగాణకి మోదీ గారు ఏం చెయ్యట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో అంటున్నారు కదా. అంటే రాహుల్ గాంధీ నేను PM ని చేస్తే అప్పుడు తెలంగాణకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన కలలు గంట ఉన్నాడు. కాకుంటే రాహుల్ గాంధీని మెచ్చుకుంటే ఇక్కడ అధికారంలో ఉండొచ్చు అని చెప్పి ఆలోచనతో మాట్లాడుతుంది తప్ప మోడీ గారి గురించి ఆయనకు ప్రజలలో మాట్లాడినప్పుడు వేరే మాట్లాడుతున్నాడు, దగ్గరికి పోయి మాట్లాడినప్పుడు వేరే మాట్లాడుతాడు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ఒకటే చెప్పినారు, రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ అనే ఒక లక్ష్యంతో పోతా ఉన్నాం. కాబట్టి వికసిత్ తెలంగాణ అయినప్పుడే వికసిత్ భారత్ యొక్క కాన్సెప్ట్ మనం ముందు తీసుకెళ్లగలుగుతాం అనే ఒక ఆలోచనతో పోతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు. కాబట్టి అధికారం ఉన్నా లేకున్నా ఈ దేశం అంతా అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతో పోతున్నటువంటి, దేశం అభివృద్ధి చెందాలని పోతున్నటువంటి లక్ష్యంతో పోతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు. 12 సంవత్సరాల ఓట్ చోరీ, ఇప్పుడు సీట్ల చోరీ కూడా చేస్తున్నారు అంటున్నారు. ఓటు చోరీతోనే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయింది వాళ్ళ నెహ్రూ గారు. కాబట్టి ఓటు చోరీ అనేది కావాలని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్కడ ఓటు చోరీ లేదు. సీట్ చోరీ అనేది అది న్యాయపరంగా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం, బీజేపీకి సంబంధం లేదు. కాబట్టి వాళ్ళ పార్టీలనే వాళ్ళు చేసుకున్నట్టు సీట్ చోరీ అనేది ఎందుకు చేసుకుని వాళ్ళు ఆలోచించుకోవాలి. నమస్తే, నేను మీ రాజు. వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్. ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ కోశాధికారి దేవికి వాసుదేవ్ గారు ఉన్నారు. వాసుదేవ్ గారు, చూసుకున్నట్టయితే 12 సంవత్సరాలు మోడీ పాలన అద్భుతంగా ఉంది అండ్ నెహ్రూ రికార్డ్ని కూడా బద్దలు కొట్టిందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇదే 12 సంవత్సరాలుగా ఇప్పటి వరకు నల్లధనం తీసుకురాలేడు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేడు, ఓట్లు చోరీ చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఏ విధంగా ఉందనుకోవచ్చు మొత్తం ఓవరాల్ గా మోదీ గారి పాలన? ఇప్పుడు నరేంద్ర మోదీ గారి పరిపాలన, ఈ 12 సంవత్సరాల సుపరిపాలన, అవినీతి రహిత పరిపాలన ప్రపంచం అంతా గుర్తించింది. కాంగ్రెస్ గుర్తిస్తే అంత, గుర్తించకపోతే అంత. ఈ దేశంలోంచి ఆల్రెడీ చివరి దశలో ఉంది కాంగ్రెస్ పార్టీ. బట్ ఇప్పుడు వాళ్ళకున్న బాధల్లో మరి ఏదైనా మాట్లాడతారు. నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికలు వస్తేనేమో ఇండి కూటమి అంటారు. అదే మన వెస్ట్ బెంగాల్లో వస్తే మమతాతో కూడా పోటీ చేస్తారు. కేరళలో మళ్ళీ సిపిఐతో పోటీ చేస్తారు. ఖమ్మంలోకి వచ్చి వాళ్ళతో జత అంటగాగుతారు. అసలు పద్ధతి, సిద్ధాంతం, ఎలక్షన్కి వాళ్ళ యొక్క బంధాలు మార్చుకుంటూ కేవలం ఎక్కడ ఓట్లకి అనుకూలంగా ఉంటే అక్కడ ఆ ప్రకారం ప్రవర్తించే కాంగ్రెస్ గురించి పట్టించుకునే అవసరం లేదు. ఈరోజు ప్రపంచంలోనే ఇరాన్, ఇజ్రాయెల్ ఏదో యుద్ధం జరుగుతుందో
ఆ యుద్ధానికి మొత్తం ప్రపంచం అంతా విలువలాడిపోతుంటే, ఎక్కడ కూడా ఇంధన వనరులు లేకపోతే, ఎక్కడ కూడా ఇంధనం కొరతలుగా ఉంటే, రేట్లు పెరిగిపోతే, సాక్షాత్ ఏ దేశాల్లో అయితే ఆయిల్ పుడుతుందో, ఆయిల్ తయారవుతుందో అక్కడ కూడా మనకంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి. కానీ ఈ రోజున భారతదేశ ప్రజల మీద ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఎటువంటి కొరత లేకుండా నామినల్గా ధరలు పెంచి కావలసినంత ఇంధనాన్ని సప్లై చేస్తుంటే కళ్ళుండి కబోదిలాగా ఆ రాహుల్ గాంధీ గారికి మరి తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడు. ఏ వేదికలు ఎక్కినా సరే పొడరా నీ దేశాన్ని పొగడరా అంటే, ఎక్కడ ఎక్కినా ఏ దేశం ఎక్కినా మన పెద్దలు చెప్పారు నీ దేశాన్ని పొగడరా అంటే, ఏ దేశం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా సరే, ఏ ఒక్క ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినా సరే దేశాన్ని తిట్టడం తప్పితే ఇంకేమీ శాత. కానీ రాహుల్ గాంధీ గారికి త్వరలోనే ఇంకా ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి. రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఆయన ప్రధానమంత్రి అయితే తెలంగాణ డెవలప్ అవుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో తెలంగాణ డెవలప్ కావాలంటే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాల్సిందేనా? మోదీ గారు ఏమి ఇవ్వట్లేదు నిధులు. ఇప్పుడే గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా నాయకులు రామచంద్ర గారు చెప్పారు, 13 లక్షల కోట్ల రూపాయలని నరేంద్ర మోదీ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఇంతకంటే ఏ ప్రభుత్వాలు కూడా గతంలో కూడా అదే చెప్పారు. నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు గుజరాత్కి మీరు ఎక్కువ నిధులు ఇస్తున్నారంటే నరేంద్ర మోదీ వెంటనే చెప్పారు, నీకు గుజరాత్కి ఇచ్చిన నిధులు అన్ని నిధులు నీకు ఇమ్మంటావు చెప్పు, అన్నీ ఇస్తా అని చెప్పి. ఇక్కడికంటే కూడా గుజరాత్కి సగం నిధులు ఇస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన నిధులన్నీ కూడా దుర్వినియోగమే. ఇవన్నీ కమిషన్ పరిపాలన నడుస్తుంది. 40% కమిషన్తో నడుస్తుంటే ఇక్కడ అభివృద్ధి అర్థం, ఇంకా అభివృద్ధికి అవకాశమే లేదు. నీకు పనికిరాని ప్రాజెక్టులు పట్టుకొచ్చి ఉన్న ప్రాజెక్టులని పక్కన పెట్టి కొత్త ప్రాజెక్టులు, కొత్త కాంట్రాక్టులు ఇస్తే ఆ కమిషన్ల కకృతితో నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఆపుకుంటే తెలంగాణ 10 రెట్లు అభివృద్ధి చెందుద్ది. నువ్వు నీ మంత్రులు కొట్టుకోకుండా ఉంటే, ఒకరి మీద దుమ్ము పోసుకోకుండా ఉంటే, ఎవరి వాటాల వాళ్ళు పంపకాల్లో మీకు జరుగుతున్న ఇబ్బందులు, గొడవలతో రోజుకు ఒకసారి రచ్చకెక్కుతున్నారు. ముందు మీ వాటాలు సరి చేసుకోండి, కమిషన్లు వదిలేయండి, ప్రజల బాగు కోసం ఆలోచించండి, తెలంగాణ ప్రభుత్వం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించండి. కనీసం మీకు రోడ్ల మీద తిరిగితే గౌరవం దక్కుద్ది, లేకపోతే వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని తరిమి తెలంగాణ ప్రజలు కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. సుభాష్ గారు, ఈరోజు 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు నెహ్రూ గారి కన్నా ఎక్కువ రోజులు పనిచేసినటువంటి రికార్డుని కూడా బదలుకొట్టడం అనేది జరిగింది. అండ్ 12 సంవత్సరాలుగా దేశ ప్రజలకు ఏం చేయలేడు. ఎలక్షన్స్ ఉన్నప్పుడు దేశ జవాన్లను అడ్డు పెట్టుకోను ఇట్లాంటివి మాయమతలబ్ చేసి గెలుచుకుంటూ వస్తున్నారు. అండ్ 15 లక్షల ధనం ప్రజలకు ఎక్కడ పోయింది, తర్వాత నల్లధనం ఎక్కడికి వెళ్ళిపోయింది, కోటీశ్వరాలను చేస్తాము, తర్వాత ప్రతి ఒక్కరికి కోట్ల రూపాయల వరకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఎక్కడ పోయిందని చెప్పేసి అంటున్నారు. 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు మరి రాష్ట్రంలో కాకుండా దేశంలో కాకుండా ప్రపంచం లోపట్నే విశ్వాసం, అభివృద్ధి, అలాగే ప్రజా సంక్షేమం గురించి ఇవాళ చాలా క్లియర్గా 4399 రోజులు మోస్ట్ పాపులర్ ఎలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అనే దాని మీద మేము వాళ్ళ అఫీషియల్గా మేము మీడియా సమక్షంలో పబ్లిక్ డొమైన్లో వారు చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మా రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు క్లియర్గా పెట్టినారు. ఇందులో ఒక్క తప్పున్నా కూడా ఎత్తి చూపించచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోదీ గారి గురించి కూడా ఎప్పుడు మంచి చెప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకు మోదీ గారు ప్రభుత్వం అంటే, మోదీ గారు అంటే, భారతీయ జనతా పార్టీ అంటే కుదరదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక్కసారి వచ్చినారు అనుకున్నారు, కానీ 2014లో ఇప్పుడు 3 సార్లు గెలిచుడు, 21 రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితోటి మేము అభివృద్ధి నిదానంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద లీడర్ ఇన్ ద వరల్డ్ అంటే నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి అవడం. మనకందరూ కూడా ఇవాళ భారతదేశంలో ప్రజలు ప్రపంచంలో పాటు ఎక్కడ పోయినా కూడా మోదీ అంటే ఇండియా, ఇండియా అంటే మోదీ. ఇంతకుముందు గాంధీ అంటే మోదీ, మన అంటే గాంధీ అంటే ఇండియా, ఇండియా అంటే గాంధీ. అటువంటి ప్రజానాయకుడు, వారి గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మంచిగా చెప్పదు. వారు చేసిన కార్యక్రమాలను బుక్లెట్ రూపంలో ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీకు వారు ఎవరైతే ఇక్కడ మీడియా సమక్షంలో వాళ్ళు లైవ్ కనుక చూడకుంటే మేము వారికి పోస్ట్లో కొరియర్ కూడా పంపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మేము అభివృద్ధి అనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఇచ్చినాం. రాష్ట్రంలో
ఎన్నికలు ఉన్నా లేకున్నా, రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా అభివృద్ధి దాని మీద మొత్తం మోదీ గారు అంటే డెవలప్మెంట్ అంటే మోదీ గారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణ డెవలప్ అవుతుంది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు యంగ్ లీడర్ ఈరోజు భారతదేశానికి కూడా అవసరం అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి మాట. సో మోదీ గారికి రాహుల్ గాంధీ గారికి ఏమైనా పోల్చుకోవచ్చు అంటారా? నక్కకు నాగలోకానికి పోలిక ఎక్కడ ఉంటుందండి? 2004, 2009, 2014, 2019, 2024లో ఇన్నిసార్లు పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. ఇన్నిసార్లు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎందుకు కాలేదు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావద్దు, ఎందుకంటే వీరికి అంత అవగాహన లేదు, కేవలం గాంధీ కుటుంబంకు చెందిన వారసుడు తప్పితే ఇంకా క్వాలిఫికేషన్ అనేది ఏం లేదు. అందుకోసం దేశ ప్రజలు అందరూ కూడా వారిని డిస్క్వాలిఫై చేసినారు ఎలక్షన్ రూపంలో. ఎక్కడ ఎన్నికలు పెట్టినా కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సుమారు 99 ఎలక్షన్స్లో ఓడిపోయినాయి. ఇంకొక ఎలక్షన్లో ఓడిపోతే సెంచరీ అవుతుంది. సెంచరీ కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు పక్కన పెట్టేసేయండి. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2019లో దాదాపుగా 300 పైన స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. 2024లో చూసుకున్నట్టయితే 242కే పరిమితమైంది. అంటే ఇంకో నాలుగోసారి గనక మళ్ళీ అంటే మోదీ గారు అయితే ఏమైనా తగ్గే ఛాయిసెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు 2024 గురించి, పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ ప్రజలు ఓటేసినారు. 2042 స్థానాలు వచ్చినాయి. అందులో ఏం దాపరికం లేదు. ఇమ్మీడియట్గా ఎన్నికలైనాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలో ఎన్నికలైనాయి. అన్ని రాష్ట్రాల్లో మేము అంటే వితిన్ 6 months లోపట్నే మేము మళ్ళా తిరిగి అధికారంలో వచ్చినాం. మళ్ళా మొన్న 5 రాష్ట్రాల్లో ఎన్నికలైనాయి. 3 రాష్ట్రాల్లో ఎన్నికల్లో మేము గెలిచినాం. ఎప్పుడు ఊహించని రీతిలో వెస్ట్ బెంగాల్లో గెలుచుడు కాదు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ. మేము 228 స్థానాలకే పోటీ చేసినాం. అందులో కాన్సన్ట్రేట్ చేసినాం. 206 స్థానాలు వచ్చినాయి మాకు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అస్సాంలో కూడా అట్లే అనుకున్నా. మన ఏంటంటే పాండిచేరులో అట్లే అనుకున్నా, పుడుచేరులో అట్లే అన్నారు మీరు అసలు గెలవరు అని చెప్పి. ఇటువంటి ఎలక్షన్స్ చూసి నిజంగానే కనుక ప్రజలు వారు కనుక అనుకుంటే, మోదీ గారు వద్దు అనుకుంటే ఓటేయకపోతుండే. రాహుల్ గాంధీ కావాలంటే రాహుల్ గాంధీ అవుతుండే. కానీ ప్రజలు తప్పు తెలుసుకున్నారు. 2042 ఏంటంటే 240 స్థానాలు ఇచ్చినాం మనం. మళ్ళా ఎలక్షన్స్లో ఇటువంటి తప్పుడు చేయొద్దని చెప్పి థంపింగ్ మెజారిటీతో పాటు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు లేస్తలేదు అనే దాని మీదనే పెట్టాలన్నాడు. రాహుల్ గాంధీ తెలంగాణకు అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే తెలంగాణ అప్రూవ్ అవుతుందా లేకుంటే కాదా? మేము అధికారంలో లేకున్నా కూడా 13,50,00,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం మనం. ఏ అధికారంలో లేకున్నా కూడా ఎన్నికల గురించి మేము ఆలోచించాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు ఆలోచిస్తాం తప్పకుండా. మేము ఎందుకంటే మాది వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ ఇన్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. మాది పొలిటికల్ పార్టీ. మేము పొలిటికల్గా ఆలోచిస్తాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి పడతాం. మేనిఫెస్టోలో ఇచ్చింది అభివృద్ధి చేస్తాం. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పి మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అధికారంలో ఉన్నా లేకున్నా కూడా, ఎన్నికలు ఉన్నా లేకున్నా కూడా మేము అభివృద్ధి కార్యక్రమం పాల్గొంటాం, అభివృద్ధి చేస్తున్నాం. అయితే ఫైనల్ గా క్వశ్చన్ అండి, దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎందుకు అడుగు పెట్టలేకపోతుంది? తెలంగాణ కావచ్చు, తర్వాత కేరళ కావచ్చు, తమిళనాడులో కేవలం 1 స్థానం మాత్రమే, కేరళ 3 స్థానాలు మాత్రమే, తెలంగాణలో 8 స్థానాలు మాత్రమే. సో ఎప్పుడు ఇక్కడ కూడా కాషాయ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు రీజనల్ పార్టీస్ ఇక్కడ బలమైన అంటే మనకి ఇది ఉంది అన్నట్టు, నాకు ఫోకస్ ఉంది వాళ్ళకి రీజనల్ పార్టీ. అట్లంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. డిఎంకే పార్టీ అసలు 100% గెలుస్తుంది అనుకున్నారు. మొన్న వారి స్టార్ క్యాంపెయినర్ స్టాలియన్ గారే ఓడిపోయినారు. అలాగే మనం ఏంటంటే మా పాండిచేరులో ఏంటంటే 100% గెలుస్తాను అనుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జస్ట్ అట్లా ఎట్లా అంటే అడ్డిమారు గుడిదేబా అంటారు కదా, దాని మీద వచ్చింది అన్నట్టు. వాళ్ళ ఫెయిల్యూర్స్ వల్ల వీళ్ళు వచ్చింది అన్నట్టు. దక్షిణాది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మంచి నాయకులను కూడా ఇక్కడ మంత్రులు కూడా చేసింది అన్నట్టు. ఇంపార్టెన్స్ తప్పకుండా మా ఫోకస్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తర్వాత 2 రాష్ట్రాలు, పంజాబ్ తర్వాత తెలంగాణ మీద ఫోకస్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా అవుతాడు. 12 సంవత్సరాల్లో ఈ రోజు దాకా గతంలో నెహ్రూ ఉన్నటువంటి రికార్డు ఏదైతే అత్యధిక కాలం భారతదేశాన్ని పాలించినటువంటి రికార్డు ఏదైతే ఉండేనో ఆ రికార్డుని ఈ రోజుతో నరేంద్ర మోడీ గారు బ్రేక్ చేశారు. 4,398 రోజుల పాటు నరేంద్ర మోడీ గారు పాలించారు. ఇంకా ఖచ్చితంగా ఇంకా 3 సంవత్సరాలు అయితే ఉంది. మీరు చూసుకుంటే భారతదేశంలోనే అత్యధికంగా నిరాఘటంగా కంటిన్యూగా పాలించిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు చరిత్రలో నిలిచిపోతారు. మొదటి. రెండోది, భారతదేశంలో ఎంత మార్పులు వచ్చినాయి అంటే 1, 2 కాదు,
మీరు ఏ రంగం తీసుకున్నా సరే భారతదేశంలో విపరీతమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు వచ్చేసినాయి. సరే వాళ్ళు చేసే 15 లక్షల ధనం డబ్బులు వేస్తా అన్నారు. 15 లక్షల డబ్బులు వేస్తా అని ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారు చెప్పలేదు. అక్కడ ఉన్న డబ్బులు తెస్తే 15 లక్షల వర్త్ ఉంటుంది అని చెప్పారు. అంత వర్త్ ఉంటుందని చెప్పారు. మొదటిది. రెండవది 2 కోట్ల ఉద్యోగాలు. ఈ రోజు మీరు చూసినట్టయితే కంటిన్యూగా కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి మీరు సెంట్రల్ గవర్నమెంట్ పిఎం రోజ్గార్ మేళా చూస్తున్నారు. ప్రతి 2-3 నెలలకోసారి పిఎం రోజ్గార్ మేళా నడుస్తుంది. అది డైరెక్ట్ గా ఉద్యోగాలు. పరోక్షంగా 2 కోట్ల ఉద్యోగాల కల్పన అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు డైరెక్ట్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే దాదాపు 5 కోట్ల ఉద్యోగాల కల్పన పైన జరిగింది భారతదేశంలో. అది ప్రైవేట్ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, తర్వాత మానవ వనరుల రంగంలో, వివిధ రంగాల్లో ఆ స్థాయిలో ఉద్యోగ కల్పన అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయింది కూడా ఆల్రెడీ. మీరు సింపుల్ గా చెప్తాను, రైతు ఆదాయాన్ని డబుల్ చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికంటే ముందు మన దగ్గర వడ్ల ధర ఎంత? మన దగ్గర వడ్ల ధర 1300 రూపాయలు. ఈ రోజు వడ్ల ధర ఎంత? డబల్ అయిపోయి దాటిపోయింది. ఆయన చెప్పిన మాట ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. మొదటి. రెండవది, గతంలో 60 సంవత్సరాలుగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో దానికంటే ఈ 10 ఏళ్లలో దానికంటే చాలా ఎక్కువగా ఇవి మా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ చేసింది. మీరు ఏ రంగాన్ని తీసుకోండి, మీరు దాన్ని పోల్చలేరు కూడా. ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ ఇంకోసారి కూడా మోడీ గారు గెలిచే అవకాశం ఉందా అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు నెహ్రూ గారి తర్వాత రికార్డ్ ఎవరు బద్దలు కొట్టలేరు. సో జనాలు 3 సార్లు అవకాశం ఇవ్వడమే ఎక్కువ, 4గోసారి కూడా అవకాశం ఇస్తారనుకోవచ్చా బీజేపీని కావచ్చు? ఒక నిమిషం, మీకు ఒక డాటా చెప్తా నేను. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నరేంద్ర మోడీ గారు రాకముందు 74 ఎయిర్పోర్ట్లు ఉండే. అంటే 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో భారతదేశం అంతా 74 ఎయిర్పోర్ట్లు ఉండే. ఈ రోజు 160 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అంటే డబల్ కాదు. డబల్ అంటే కూడా 155 అయితే 158 అవుతాయి, 148 అవుతాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 160 ఉన్నాయి. అంటే ఎంత రెట్లు పెరిగింది? డబల్ కంటే ఎక్కువ పెరిగింది. తర్వాత రైల్ ఎలక్ట్రిఫికేషన్. అప్పుడు రైళ్ళన్నీ కూడా కొంతవరకే ఎలక్ట్రిఫికేషన్ ఉండేది. మిగతా అంతా డీజిల్ తో నడిచేది, వేరే ఇంధనాలతో నడిచేది. అది అంతకుముందు 21,000 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ రైల్ లైన్ ఉండే. ఈ రోజు 65,000. 21,000 నుంచి 65,000 కంటే 3 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. ఇట్లా మీరు ఏమని తీసుకోండి, మెట్రో రైలు 250 కిలోమీటర్లు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కేవలం 250 కిలోమీటర్. భారతదేశం అంతా అన్ని పట్టణాల్లో ఉన్నటువంటి మెట్రో రైలు చూసినట్టు ఈ రోజు మీరు మెట్రో రైలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1000 కిలోమీటర్ల పైగా ఉంది. అంటే 4 రెట్ల కంటే ఎక్కువ ఉంది ఈరోజు. మీరు అట్లా ఏదైనా తీసుకోండి. మీకు సింపుల్ గా ఇంకా ఈజీగా ఉన్నట్టు చెప్తాను నేను. ఒకప్పుడు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, భారతదేశంలో మొబైల్స్ అనేటివి చిన్న కంపెనీల్లో ఒక 6 కోట్ల మొబైల్ తయారయ్యేటివి. ఈ రోజు భారతదేశంలో 33 కోట్ల కంటే ఎక్కువ మొబైల్స్ తయారవుతున్నాయి. ఎన్నో దేశాలకు ఈరోజు మొబైల్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అంటే మనం మాస్క్లు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి నుంచి, పీపీ కిట్లు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి నుంచి మనం వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేశాము. తర్వాత మనము యుద్ధ రంగంలో ఎన్నో ఆయుధాలని మనం వేరే దేశాలకు అమ్ముతున్నాం. ఆ స్థాయికి వచ్చాం. ఇంతకంటే ఇంకేం కావాలా? అండ్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓట్ చోరీ ఎన్ని రోజులు చేశారు, ఇప్పుడు ఏమంటారు సీట్ చోరీలు కూడా చేస్తున్నారంట. నిజంగా ఓట్ చోరీ చేసింది అనుకోవచ్చు? అంటే రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఎవరైనా అదే క్వశ్చన్ ఇస్తున్నారు కదా. ఒకటి, ఆడలేక మధ్యలో పోవడం అని చెప్పి కొంతమంది ఒక సామెత ఉంది. వాళ్ళు గెలుస్తలేరు, వాళ్ళని ప్రజలు తిరస్కరించారు ప్రతి చోట. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా తిరస్కరించే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి చోట ఓడిపోతున్నారు. ఓటు చోరీ అయితే మీరు కేరళలో ఎట్లా గెలుస్తారు? ఓటు చోరీ అయితే మీరు ఇంకా వేరే మొన్న కేరళలో మీకు మెజార్టీ ఎట్లా వస్తుంది? రాకూడదు కదా, మాకే రావాలి కదా, మేమే గెలవాలి కదా. మేము కేవలం 3 గెలిచినాం అక్కడ. తమిళనాడులో మాకు 3 వచ్చినాయి, తమిళనాడు 0 వచ్చినాయి, కేరళలో 3 వచ్చినాయి. అట్లాంటిది మీరు జనం తిరస్కరిస్తే ఫస్ట్ ఈవీఎం అన్నారు, ఈవీఎం లేదన్నారు, ఈవీఎం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఓటు చోరీ పట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏది కొత్తగా సీట్ చోరీ. అది మీ కర్మ. అది మీరు రాజ్యాంగ వ్యవస్థని మోసం చేయాలని చూసిరు. మీరు ఎన్నికల సంఘం కన్నుగప్పి మీరు మీ మీద ఉన్న కేసులను దాచిపెట్టాలని చూసిరు. ఎన్నికల సంఘం పట్టుకున్నది, మీరు డిస్క్వాలిఫై అయిపోయారు. అని ఇంకోటి ఏంటంటే, తెలంగాణకు మోడీ చేసింది ఏం లేదు, నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణను డెవలప్ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. సో నిజంగా మోడీ గారి వల్ల తెలంగాణకి నయా పైసా లాభం లేకుండా పోయిందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణకి న్యాయం జరుగుతుంది అంటారు. ఆ మాటలు ఏ విధంగా ఏకీభవిస్తారు? నేను తెలంగాణకు మోడీ గారు ఏం చేశారని చెప్తాను. ఇప్పటిదాకా 10 లక్షల కోట్లకు పైగా నిధుల్ని తెలంగాణకు వివిధ రూపాన్ని ఇచ్చింది. ఒకటి, తెలంగాణ అభివృద్ధికి ఈ మధ్య కాలంలో
ఈ మధ్య కాలంలో చెప్పి పాతవి కాదు, ఈ మధ్య కాలంలో 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు వచ్చింది ఈ మధ్య కాలంలో చెప్పింది. ఒకటి 91 ప్రాజెక్టులకి ఇక్కడ మోడీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికీ అందులో 52,000 కోట్లు, నేను చెప్పేది ఈ సంవత్సరానికి సంబంధించింది, 52,000 కోట్లు ఖర్చు పెట్టింది. దేవాదుల ఎత్తిపోతల పథకానికి 14,000 కోట్లు ఇచ్చింది. ఇందిరమ్మ వరదల పథకాలకు 5,000 కోట్లు ఇచ్చింది. రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకానికి 2,000 కోట్లు ఇచ్చింది. జైరాబాద్ పారిశ్రామిక కాడర్ మా దగ్గర నిమ్జన్ వచ్చింది, మా నియోజకవర్గం పక్కనే ఉంటది. అక్కడ జైరాబాద్ దానికి 2,500 కోట్లు ఇచ్చింది. బీబీనగర్ ఎయిమ్స్ కి 1,100 కోట్లు ఇచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 900 కోట్లు, కాజీపేట రైల్వే యూనిట్ కి 491 కోట్లు. ఇట్లా ఈ సంవత్సరము ఈ 4-5 నెలల్లో వచ్చిన డబ్బులు కూడా చెప్తున్నాను. 10 లక్షల కోట్ల రూపాయలని కేవలం తెలంగాణ మీద ఖర్చు పెట్టింది. 1,00,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ మీద ఖర్చు పెట్టింది. సరే అయితే మరి ఇంతగానం చేసిన ఎందుకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరేయలేకపోతుంది? అట్లీస్ట్ ఇప్పుడైనా సరే 12 సంవత్సరాలు కానుకగా 2028లో మోదీ గారికి గిఫ్ట్ తెలంగాణ అధికారం ఏమైనా ఛాయిస్ ఉంది అనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ గ్రోత్ ఎప్పుడు కూడా ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ ఉంటుంది. మీరు చూశారు, ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో 3 సీట్లు ఉండే, తర్వాత 77 సీట్లు అయినాయి. ఈరోజు 200 మార్క్ దాటేసింది, అవునా కదా? ఒక్కసారి గవర్నమెంట్ వచ్చిందంటే మళ్ళీ దిగేది ఉండదు. సేమ్ తెలంగాణలో కూడా ఫస్ట్ 1 ఉండే, 1 తర్వాత 3 అయినాయి, 3 తర్వాత 8 ఎమ్మెల్యే సీట్లు అయినాయి, 8 ఎంపీ సీట్లు అయినాయి. ఖచ్చితంగా తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది, అందులో వేరే డౌట్ లేదు. ఖచ్చితంగా మోడీ గారికి తెలంగాణ ప్రజలు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పడేసి గిఫ్ట్ ఇస్తారు.